జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు మరియు 10వ వార్డుకు సంబంధించిన హనుమాన్ దేవాలయం భూమి కబ్జాపై మరియు రోడ్ల వెడల్పు కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై ప్రెస్ మీట్ నిర్వహించే కార్యక్రమంలో మధ్యలో చొరబడి సుల్తానాబాద్ బీఆర్ఎస్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎండి రఫీపై దాడికి దిగాడు సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజబింకర్ జగన్ తనయుడు గజబింకర్ శ్రీనివాస్. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ రోజు సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో గరీబులకు ఒక తీరు, ధనికులకు ఒక తీరు వ్యవహరిస్తారు మన మున్సిపల్ చైర్మన్ గారు. మరి చైర్మన్ గారు ఎంత కమ్ముడు వేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు శివాలయం దగ్గర నుంచి హనుమాన్ ఆలయం వరకు రోడ్డు వెడల్పు చేసిన కార్యక్రమంలో మీరు పేదవాళ్ళది మాత్రం ఏమాత్రం నోటీస్ పంపకుండా తీసేసారు. మరి నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఇల్లు మాత్రం ఎందుకు చేయాలని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఎంత కమ్ముడు వేరని ఈ రోజు ప్రశ్నిస్తాం జరుగుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇల్లు చూడొచ్చు, ఒకటేమో వెనుకకు, ఒకటి ముంగట్టుకు. అదేవిధంగా ఈ రోడ్డు వెడల్పులో ఎక్కడ పోయినా కూడా గజబింకర్ జగన్ గారు అడ్డం వస్తా ఉన్నారు. మరి అదేవిధంగా గజబింకర్ జగన్ గారు ఎక్కడ పోయినా కూడా ప్రభుత్వ భూములలో ఆబాది ల్యాండ్లలో కబ్జా చేసుకుని నిర్మాణం చేసుకున్నారు. మీకు ఒక అనుమానం రావచ్చు, మరి ప్రభుత్వ భూమిలో ఇవి అన్ని ఇల్లులు ఉన్నాయి కదా, మరి ఎందుకు షెడ్ అని. ప్రభుత్వ భూమిలో గతంలో 30-40 సంవత్సరాల కింద ఇల్లు నిర్మించుకొని వాళ్ళు పట్టా చేసుకోవడం జరిగింది. కానీ ఈయన ధనికుడు కాబట్టి ఈయన ఊర్లో ఎన్నో బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా ఈ హనుమాన్ ఆలయం ఆక్రమించడం, మరి రోడ్లకు అడ్డుకోవడం, అభివృద్ధిని అడ్డుకోవడం, ఇదంతా ఎవరి అండదండలతో చేస్తారో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో చైర్మన్ గారు దీని ప్రత్యేక దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పరిధిలోని 5వ డివిజన్ 10వ డివిజన్ కానుకొని ఉన్న శ్రీ హనుమాన్ మందిరానికి సంబంధించిన 841 సర్వే నంబరు. ఈ హనుమాన్ మందిరం గత 45 సంవత్సరాల నుంచి ఉంది. అప్పటి నుంచి ఇక్కడ ఎలాంటి నివాసం ఉండే ఇల్లు లేవు. హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన భూమి కబ్జాకు గురై దేవాలయానికి సంబంధించి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాలకు కానీ, వినాయక చవితి కార్యక్రమాలకు కానీ, బతుకమ్మ కార్యక్రమాలకు కానీ ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం షెటర్లను నిర్మించి కార్ పార్కింగ్ల కోసం షెడ్లను నిర్మించుకున్నారు. ఇక్కడ మా హిందుత్వం ప్రకారం రాయి చెట్టుకు మేము ఎప్పుడు నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. ప్రతి వారం చేసే దగ్గరలో కూడా తిరిగే పరిస్థితి లేకుండా షెడ్డు నిర్మించారు. కావున స్థానిక మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి దీనికి ఏ విధమైన ఆధారాలు ఉన్నాయో చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. స్థానిక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజబింకర్ జగన్ గారు. అలాగే రోడ్ వైండింగ్ లో ఎలాంటి నిబంధనలు లేకుండా రాజ్యాంగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. ప్రజలకు ఒక న్యాయం, నాయకులకు ఒక న్యాయంగా ఇల్లు కూల్చివేసిన విధానాన్ని చూస్తే ప్రజలకు అర్థమవుతా ఉన్నది. సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ గారిని, చైర్మన్ గారిని కోరేది ఏంటంటే ప్రజలు అనేవారు అందరూ ఒకేలాగా చూడాలి. లీడర్లకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం కాకుండా ప్రజల ఇల్లు ఊలగొట్టిరు, నాయకుల ఇల్లు అలాగే ఉన్నాయి. వాటిని తూతు మంత్రంగా తీసిరు, మళ్ళీ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎవరి భయానికి మీరు లొంగుతా ఉన్నారు అనేది చైర్మన్ గారిని, అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలు మీ వెంట ఉన్నారు, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. న్యాయంగా ప్రజలకు మంచి జరిగే విధంగా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. తొందరలోనే కలెక్టర్ గారిని, స్థానిక జిల్లా మంత్రిని కూడా కలుస్తాం.